ప్రపంచ కప్ విజేత టీమిండియా మహిళా జట్టును ప్రధాని మోదీ కలవబోతున్నారు. మధ్యాహ్నం హర్మన్ సేనతో సమావేశం కాబోతున్నారు. వారితో కలిసి లంచ్ చేసే అవకాశం ఉంది. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్స్ ను అభినందించబోతున్నారు మోదీ. ఇప్పటికే ఉమెన్స్ టీం ఢిల్లీకి చేరుకుంది. ప్రపంచ కప్ విజేత టీమిండియా మహిళా జట్టును ఇవాళ ప్రధాని మోదీ కలవబోతున్నారు. వారిని అభినందించబోతున్నారు. వారితో లంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం హర్మన్ సేన్తో సమావేశం కాబోతున్నారు మోదీ. వారితో కలిసి లంచ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్స్ ను కూడా అభినందించబోతున్నారు. ఇప్పటికే ఉమెన్స్ టీం ఢిల్లీకి చేరుకుంది. వారికి గ్రాండ్ గా వెల్కమ్ కూడా లభించింది. ఇవాళ మధ్యాహ్నం మోదీని కలవబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రపంచ కప్ విజేత టీమిండియా మహిళా జట్టును ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోదీ కలవబోతున్నారు. లంచ్ కూడా చేయబోతున్నారు. అప్డేట్స్ ఏంటి గోపి? ఝాన్సీ రాణి ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నివాసంలో ఇండియా ఉమెన్ టీం క్రికెట్ టీం కూడా ప్రధానితోటి భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన వరల్డ్ కప్ భారత్కు రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆటగాళ్ళందరినీ కూడా ఆయన అభినందించనున్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం వారితో కలిసి కూడా లంచ్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఏదైతే ఇండియా ఈ వరల్డ్ కప్లో 298 పరుగులు చేయడం జరిగింది. 7 వికెట్ల నష్టానికి. సౌత్ ఆఫ్రికా రెండవసారి బ్యాటింగ్కి దిగినప్పుడు 246కే ఆల్అౌట్ అయింది. 45 ఓవర్లలోనే మ్యాచ్ను భారత్ ముగిసేయడం జరిగింది. ప్రపంచ విజేతగా భారత జట్టు నిలవడంతో వారందరినీ కూడా గతంలో ఎక్స్ వేదికగా ఆయన అభినందించడం జరిగింది. నిన్న నైటు ఉమెన్ టీం అంతా కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఆయన ప్రధాని నివాసంలో ప్రధానితోటి వాళ్ళంతా కూడా కలవనున్నారు. ఈ సందర్భంగా ఇటు టీమిండియాకు సంబంధించి అంటే పురుషుల జట్టుతో పాటు మహిళా జట్టు కూడా సమానంగా రాణిస్తున్న నేపథ్యంలో మహిళా జట్టుకు అవుతున్న ఇబ్బందుల విషయంలో కావచ్చు, బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇతర అంశాలపైన కూడా ఆయన జట్టు సభ్యులతోటి కూడా చర్చిస్తారు. అదేవిధంగా రానున్న రోజుల్లో మరింత ఈ యొక్క మహిళా జట్టులను ప్రోత్సహించే దిశగా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన వాళ్ళతో దానికి సంబంధించిన అంశం పైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. భారత పురుషుల జట్టుతో పాటు మహిళా జట్లు కూడా భారత్కు వరల్డ్ కప్ తీసుకురావడం తర్వాత ప్రధాని వారిని వెంటనే ట్విట్టర్ వేదికగా అభినందించడం జరిగింది. ఇండియాకు వచ్చిన వెంటనే తాను వాళ్ళని కలుస్తానని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నివాసంలో ఈ మహిళా జట్టుతోటి ఆయన భేటీ కానున్నారు. ఝాన్సీ రాణి, అదేవిధంగా భేటీ అనంతరం ఏమైనా కామెంట్స్ చేసే అవకాశం కనిపిస్తోందా? అదేవిధంగా ప్రభుత్వం తరపున గిఫ్ట్ టైప్లో ఏమైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా గోపి? బీసీసీఐకి సంబంధించి గతంలో కూడా మహిళా జట్టుకు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. మహిళా జట్టు క్రికెట్ ఆడినప్పుడు కూడా బీసీసీఐ పెద్దగా తమను గుర్తించకపోయేది అంటూ కూడా గతంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్స్ అంతా కూడా గత కొద్ది కాలంగా చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని భేటీ తర్వాత కూడా దీంట్లో కొంత ఏదైనా కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనేది సమాచారం అయితే కొంత అందుతుంది. పురుషుల జట్టుతో సమానంగా మహిళా జట్లకు కూడా ఈ యొక్క ఏదైతే పారితోషికం విషయంలో కావచ్చు, వారికి ఏదైతే ఇటు ఇతర విభాగాలలో వారికి వచ్చే రిజర్వేషన్స్ల విషయంలో కావచ్చు, ఇతర అంశాల విషయంలో కూడా పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానంగా ప్రాతినిధ్యం కల్పించాలన్న అనేక సంవత్సరాలుగా డిమాండ్ అయితే ఉంది. వాటిని నెరవేర్చేందుకు కూడా ఈరోజు ప్రధానితోటి జరిగే చర్చల్లో కొంత కీలక నిర్ణయం తీసుకుంటారన్న సమాచారం అయితే అందుతుంది. అయితే బీసీసీఐ ఇప్పటికే మహిళా జట్టుకు సంబంధించి కూడా పారితోషికం విషయంలో కావచ్చు, ఇతర ప్రోత్సాహాల విషయంలో కావచ్చు తాము సమానంగా చూస్తామంటూ కూడా ఇప్పటికే బీసీసీఐ ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నివాసంలో మహిళా జట్టుకు ఆయన విందు కూడా ఇవ్వనున్నారు. మరి దీని తర్వాత కొంత కీలక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.